నమస్తే, మీరు చూస్తుంది అగ్ని 24 టాక్స్. నేను మీ రామకృష్ణ. అట్టహాసంగా సాగుతున్న గురు పౌర్ణమి వేడుకలు మార్కాపురం పట్టణంలోని నెహ్రూ బజార్లోని షిరిడి సాయిబాబా మందిరంలో గురు పౌర్ణమి వేడుకలు నెలపాటు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా 5 రోజుల పాటు పట్టణంలో పలు ప్రాంతాలలో భిక్షాటన కార్యక్రమాన్ని నిర్వహించారు. భిక్షాటన కార్యక్రమంలో బాబా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఇంటింటికి వెళ్ళి భిక్ష స్వీకరించారు. 5 రోజుల పాటు సాగిన ఈ భిక్షా కార్యక్రమంలో ముగింపు అనంతరం భిక్షాటన పాల్గొన్న భక్తులు పలువురు ప్రముఖులు సాయిబాబా మందిరంలో అన్నప్రసార కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా 4 రోజుల పాటు నిర్వహిస్తున్న గురు పౌర్ణమి వేడుకల గురించి ఆలయ కమిటీ కార్యదర్శి గోపాల్ని హరిహర్రావు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కమిటీ అధ్యక్షులు పేరం సత్యనారాయణతో పాటు మహిళా భక్తులు, బాబా యూత్ కమిటీ కరీం, మోహన్ తదితరులు పాల్గొన్నారు. ఉదయం 6 గంటలకు మన ఊరికి పాదుకలు వస్తాయి. ఆ పాదుకలు మనము ఉదయం 8 గంటలకు మన బాబా మందిరం దగ్గర అందరూ వస్తే అందరితో ఇక్కడ టిఫిన్లు ఏర్పాటు చేస్తాం. దానికి అందరూ చక్కర రావాలి. ఎందుకంటే షిరిడి నుంచి బాబా పాదుకలు వచ్చినప్పుడు ఆ పాదుకలు అప్పుడు మనం నడవాలి కాబట్టి మీరు కాదు, మీ తరఫున కనీసం ఒక్కొక్కరి తరఫున 5 మంది, ఒక్కొక్కరి తరఫున మినిమం 5 మంది తగ్గకుండా చెప్పి అందరూ రావాలి. వచ్చి ఆ పాదుకలను మనము అంగరంగ వైభవంగా ఒక కోలాటంతో, అదేవిధంగా బాబా పాటలతోటి, నృత్య ప్రదర్శనతోటి, వేషాలతోటి, మేళతాళాలతోటి పట్టణ పురవీధులలో మనము బాబా పాదుకలు ప్రదర్శన ఉంటుంది. ఆ ప్రదర్శన తదుపరి ఆ పాదుకలు మళ్ళా మనము గుళ్ళో పెడతాము. గుళ్ళో పెట్టినప్పుడు మార్కాపురం పట్టణంలో అందరూ వచ్చి పాదుకలు దర్శనం చేసుకోవచ్చు. మళ్ళీ సాయంత్రము 6 గంటల నుంచి గుళ్ళో 10 గంటలు దాకా ఉంటాయి కాబట్టి ఆ టైంలో అందరూ వచ్చి బాబా పాదుకలు దర్శనం చేసుకోండి. ఇంకా 10వ తేదీ గురు పౌర్ణమి అద్భుతంగా జరుగుతుంది. అందరికి తెలిసిన విషయమే. కనీసం 25,000 మంది ఆ రోజు రావడము, స్వామి దర్శనం చేసుకోవడం, ఉదయం హాల్కి సాయి శక్తి వ్రతాలు, అదేవిధంగా 30,000 మందికి అన్నదాన కార్యక్రమం, సాయంత్రం పల్లెకూరు ఇవన్నీ ఉంటాయి. 11వ తేదీ రథోత్సవ కార్యక్రమం ఉంటుంది. స్వామి రథోత్సవ కార్యక్రమము. ఆ రథోత్సవం కూడా అందరూ పాల్గొనాలి. మీరందరూ కూడా 100 మంది బాబా అనుగ్రహంతో ఈ 5 రోజుల పాటు ఎండనక వాడనక ఈ యొక్క జోలెలు మీరు మెడకు తగిలించుకొని కనీసం రోజుకు 4 గంటల పాటు ఇంటింటికి వెళ్ళి అమ్మ సాయి భిక్ష వేయండి అని మార్కాపురం పట్టణం మొత్తం మీరు కవర్ చేసి పట్టణం అంతా భిక్ష చేశారు. అది బాబా గారు మీకు ఇచ్చిన ఒక వరంగా భావించుకోవాలి, ఒక అదృష్టం భిక్ష చేయడము. కాబట్టి మన బాబా మందిరంలో జరిగే ఈ గురు పౌర్ణమి కార్యక్రమాలు అంటే నేను చెప్పేది రేపు వారం రోజులు ఉపన్యాసం కావచ్చు, అదేవిధంగా మరణం కావచ్చు, ఈ అన్ని కార్యక్రమాలకు సేవ అనేది చాలా ముఖ్యం. సేవకు మించిందే లేదు. భగవంతుడికి నువ్వు అష్టోత్తరం చేయి, సహస్రనామం చేయి, సాయి వ్రతాలు చేయి, పూజలు చేయి. వీటన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏదైనా సేవ. ఎదుటి మనిషికి సహాయం చేయడమే. ఏంటి భగవంతుడి సేవా కార్యక్రమాలు చేస్తే బాబా అంతకన్నా మించి ఆయనకేమి లేదు. బాబా గారు కోరినది మొట్టమొదటి సేవే. ఎవరైతే మాధవ సేవ చేస్తారో వారే బాబాకు నిజమైన భక్తులు. కాబట్టి ఈ పూజా కార్యక్రమాల కన్నా గొప్పదండి అంటే సేవ. కాబట్టి ఈ యొక్క గురు పౌర్ణమి వరకు అందరూ సేవ చేయాలి. అందరూ సేవలో పాల్గొనండి. వారం రోజులు ఉపన్యాసాలు కంపల్సరీగా రాండి. తర్వాత కార్యక్రమంలో పాల్గొనండి. ఇవన్నీ పూజలతో సమానమే. ఈ సేవ దీక్ష ఇచ్చాము అందరికీ. అంటే ఈ దీక్షలో నియమాలు లేవు, నిబంధనలు లేవు. అంటే మన తిండి తినచ్చు, మంచం మీద పడుకుంటూ అనే చేయొచ్చు. ఈ సేవ దీక్షలో ముఖ్యమైనదంటే సేవ చేయడానికి మనం ఒప్పుకోవడం అంతే. బాబా దగ్గర ఈ యొక్క ఎంతవరకు గురు పౌర్ణమి వరకే, తర్వాత మీ ఇష్టం. 11వ తేదీ వరకే. 11వ తేదీ వరకు మీకు సమయం ఉన్న టైంలో అంటే 24 గంటలు మేము రమ్మని చెప్పాం. మీకు ఏ టైం అయితే మీకు ఖాళీ ఉంటుందో ఆ ఖాళీ ఉన్న టైంలో మీరు ఏ పని అయితే చేయగలుగుతారో ఆ పని చేయడమే సేవ. అంతవరకు ఈ సేవా దీక్షలు ఇవ్వడం జరిగింది. చాలా మంది మన సేవా దీక్ష థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అగ్ని 24 టాక్స్.
ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్కి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.